సో వాళ్ళ ఫాదర్ ఎలా చనిపోయాడు ఏంటి అని చెప్పేసి మాకు మాత్రమే తెలుసు. ప్రేమగా చెప్పాను, రిక్వెస్ట్ కూడా చేశాను, కోపం కూడా చెప్పాను, మా డాడీ మీద వచ్చాను. కోపంలో అన్నానంటే అదేం తన మీద ప్రేమ లేక కాదు. మా గురించి ఆపేద్దాం అనుకోవడమే అది అలా జరిగింది. నేను నిజంగా చెప్తున్నా, ఆ దేవుడిని ఎంత మొక్కుకొని ఉంటాడో తెలీదు. మా ఇద్దరు పిల్లలు నన్ను చూడాలి చూడాలని. డాడీ నిజం చెప్పు, నీకు బాగోపోతే నేను వచ్చేస్తాను అంటే, లేదమ్మా లేదు నాకు బాగానే ఉంది, నువ్వు బర్త్డే చేసుకున్న తర్వాత నా 22 yearsలో ఇప్పుడుకి వచ్చి మా నాన్న ఎప్పుడు మాకు విష్ చేయలేదు. ఫోన్ చేసి ఎప్పుడు అట్లాంటోడు ఉదయాన్నే ఫోన్ చేసి నాకు విష్ చేశాడు. ఒక్కసారి తాగితే నేను అన్నం తింటాను, నాకు అన్నం దిగట్లేదు, నేను అన్నం తినలేకపోతున్నాను. మిమ్మల్ని నమ్ముకోడు కూడా మీ ఫ్యామిలీస్ ఉంటాయి. ఇప్పుడు మా డాడీని పోగొట్టుకుని ఈ ప్లేస్లో ఉన్నాను. మన డాడీ మన మమ్మీ చూసుకున్నంత మంచిగా ఎవ్వరు చూసుకోరు. ముగ్గురమే అయిపోయాము, ఎవ్వరు లేరు మాకు. నిజంగా చెప్తున్నా, ఆ పొజిషన్ మీరు తెచ్చుకోకండి. ఏనాడు లేవను అంటూ పడుకుంటున్నావా? మా నాన్న ఫోన్ లిఫ్ట్ చేయక నేను వాళ్ళని పట్టించుకోక నిజంగా నేను చాలా ఫేస్ చేస్తున్నా. మీరు నమ్మరు, మా డాడీ ఐఫోన్లో రికార్డ్ అవుతాయి కదా, ఆ రికార్డులు వింటూ నేను ఎంత ఏడుస్తున్నానో నాకు తెలుసు. నిజంగా మన సబ్స్క్రైబర్స్ నిజంగా దేవుళ్ళు అన్నా. ఈరోజు శ్రీహాన్ వచ్చి ఏమన్నాడు తెలుసా, అవ్వ నీకు ఎంత అయితే అంత నేను పెట్టుకుంటా, నేనున్నా. సో గైస్ ఫైనలీ మౌని అయితే 3 days తర్వాత మాట్లాడదాం అనుకుంటుంది పబ్లిక్ అందరితో కూడా. సో వాళ్ళ ఫాదర్ ఎలా చనిపోయాడు ఏంటి అని చెప్పేసి మాకు మాత్రమే తెలుసు. సో కానీ తను చెప్పాలనుకుంటుంది ఆ విషయం. తను గత 10 days నుంచి బాధపడుతూనే ఉంది. బట్ ఇక ఏం చేయలేం, జరగాల్సింది జరిగిపోయింది. మా చేతిలో ఏది లేదు, ఏది శాశ్వతం కాదు. సో మౌని నీకు ఓకేనా? మాట్లాడగలుగుతావా? పర్లేదు చెప్పు. మాట్లాడగలుగుతా చెప్పు. డాడీ గురించి అసలు ఏమైంది, ఎలా చనిపోయారు, ఎందుకలా సడన్గా నైట్ ఫోన్ చేసి ఇట్లా అయింది? అసలు ఫస్ట్ మా డాడీకి అంటే మా డాడీ చాలా డ్రింక్ చేసేవారు. అంటే 3 పూట్లు మా డాడీ తాగకుండా ఉండేవాడు కాదు, చాలా తాగేవాడు. అంటే ఫస్ట్లోని అంత ఎక్కువ ఉండేది కాదు. తర్వాత మా అక్క, నేను, మా అన్నయ్య మేమందరం వెళ్ళిపోతే, అంటే నేను వెళ్ళిపోయాను హైదరాబాద్కి. మా అన్నయ్య వెళ్ళిపోయాడు, మా అక్క కూడా హైదరాబాద్ వెళ్ళిపోయింది. మొత్తం మేమందరం వెళ్ళిపోవడం వల్ల మా డాడీకి ఏమైందంటే ఇంట్లో ఎవ్వరు కనిపించకపోవడం వల్ల, అంటే ఇంకా తనదే కదా. అంటే ఇప్పుడు మా డాడీ ఎక్కువ తాగేసి వస్తే క్వశ్చన్ చేసేదాన్ని, డాడీ ఎందుకు తాగుతున్నావు ఇది అని. ఫస్ట్ మా డాడీ తాగడం వల్లే మా డాడీ అట్లా అయింది. ఏంటంటే ఎక్కువ డ్రింక్ చేయడం వల్ల లెన్స్లోని లివర్, దాంట్లో లివర్ ఉంటుంది కదా, సక్కం మా డాడీకి మొత్తం తినేసింది. మొత్తం ఇన్ఫెక్షన్ అయ్యి మొత్తం తినేసింది. అయితే మేము ఏం చేసామంటే, అది మాకు తెలియదు. ఏ రోజు మా డాడీ అసలు పెయిన్ అని చెప్పలేదు, ఏ రోజు అసలు ఇలా జరుగుతుంది అంటే నాకు ఇక్కడ నొప్పి వస్తుంది, ఏ రోజు మా డాడీ ఇప్పుడుకొచ్చి ఈ 22 yearsలో మా డాడీ ఏ రోజు అసలు హాస్పిటల్ కూడా వెళ్ళలేదు. ఒక్కసారి వెళ్ళాడు, ఆ ఒక్కసారి అట్లా అయింది. అయితే మా డాడీకి నేను చాలాసార్లు చెప్పాను, డాడీ తాకు వద్దు, ఇది కంట్రోల్ చేసుకో అని చాలాసార్లు చెప్పాను. అయినా సరే మా డాడీ కంట్రోల్ చేయలేకపోయాడు. అంటే ఒకసారి ఏమైందంటే సడన్గా తిట్టాము, ఎవరు మా అక్క, నేను అండ్ మా అన్నయ్య తిట్టాం.
తిట్టగానే ఏమైందంటే ఒకటేసారి 3 days తాగడం మానేశారు. అంటే లైట్గా తాగడం మానేశారు. వల్ల అయితే లేదు. అరే ఈ వీడియో ఎవరి కోసం అంటే నీలాంటి కూతుర్ల కోసం మాత్రమే. ఎందుకంటే వాళ్ళు కూడా నువ్వు మీ ఫ్యామిలీని దగ్గర చూసుకోలేకపోయినావు. అలానే చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు కూడా హాస్టల్స్లో ఉండి హైదరాబాద్లో ఎంజాయ్ చేసుకుని చాలా మంది తిరుగుతున్నారు. సో కనీసం వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడు నుంచైనా పట్టించుకోవడానికి నీకు జరిగినట్టు వేరే ఇంకో ఫాదర్కి జరగకూడదని మాత్రమే. అయితే మా డాడీకి ఏమైందంటే డ్రింక్ చేయొద్దు అని చాలా చెప్పాము. చెప్తే సరేలే ఆపేద్దాం అనుకుంటూ నేను మా డాడీ ఫుల్ తాగుతున్నావు కదా, వద్దు తగ్గించేసుకో అని ప్రేమగా చెప్పాను. రిక్వెస్ట్ కూడా చేశాను, కోపం కూడా చెప్పాను, మా డాడీ మీద వచ్చాను. ఎందుకంటే నేను నిజమే చెప్తున్నా, మా డాడీ మీద అరిచాను కూడా. నువ్వు ఎందుకు ఇట్లా తాగుతున్నావు, నీకు ఇదేనా, ఇంకా మమ్మల్ని ఎవరు పట్టించుకోవా, నీకు ఇదేనా అని నేను కోపం కూడా. ఎందుకంటే అలాగైనా వింటాడు. 3 విధాలుగా ట్రై చేశాను, 3 విధాలకు కూడా అవ్వలేదు. మా డాడీ అసలు ఒకటేసారి ఏం చేశారంటే తాగడం మానేశారు. అంటే మేము అనే మాటలకి తనకి చాలా గుచ్చుకున్నట్టుంది. నేను కోపంలో అన్నానంటే అదేం తన మీద ప్రేమ లేక కాదు. అంటే ఇట్లైనా మా నాన్న మారుతాడేమో అన్నాము. ఆ మాటల వల్ల మా నాన్న చాలా ఫీల్ అయ్యి ఒకటేసారి మానేశాడు. అది మానేయడం వల్ల మా నాన్న నిజంగా చనిపోయారు. లేకపోతే అసలు మా డాడీ మంచిగా ఉంటారు, ఇప్పుడు మాతో పాటు కలిసి ఉండేవారు. వల్ల అయితే లేదని చెప్పలేకపోతున్నారు, అనే గుర్తు చేస్తున్నారు. అంటే మా డాడీకి తాగపోతే షివరింగ్ వచ్చేస్తుంది. షివరింగ్ వచ్చేస్తే చాలా షివరింగ్ వచ్చేసింది. చాలా ఉంటాయి. ఎక్కువ తాగిన పర్సన్స్ ఎవరైనా ఆపేస్తే బాడీ షివరింగ్ లేకపోతే బాడీ సపోర్ట్ చేయదు. మెల్లమెల్లగా మానేయాలన్న. ఒకటేసారి నువ్వు తాగే పర్సన్ డైలీ 3 పూటలు తాగే పర్సన్ ఒకటేసారి సడన్గా మానేస్తే కాళ్ళు చేతులు వణకడం, షివరింగ్ వచ్చేయడం అట్లా ఇలా మీద పాపం మా పిల్లలు ఇట్లా చెప్తుందిలే మారిపోదాం అనుకుని మానేసిండు. కానీ అది ఎఫెక్ట్ ఎక్కడైంది, ఇట్లా లివర్ అప్పుడే అది అవ్వడం, హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరగడం, అన్ఎక్స్పెక్టెడ్గా ఇట్లాంటివి జరిగినాయి. ఇక అసలు చెప్పాలంటే మా డాడీ మేము చెప్పాము, డాడీ వద్దు చేయకు అని. అసలు సరే మా గురించి ఆపేద్దాం అనుకోవడమే అది అలా జరిగింది. నేను ఎందుకు ఆపేశాడా అని ఇప్పుడు ఫీల్ అవుతున్నాను. ఉంటే కానీ అది తాగి ఉంటే కూడా మా నాన్న లాస్ట్ అంటే మేము హైదరాబాద్లో ఉన్నామని ఉదయం వచ్చాం. ఉదయాన్నే మా డాడీకి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. మేము ఉదయం వచ్చాం, మా డాడీ నైట్ చనిపోయాడు తెలుసా. నిజంగా చెప్తున్నా, ఆ దేవుడిని ఎంత మొక్కుకొని ఉంటాడో తెలీదు. మా 2 పిల్లలు నన్ను చూడాలి అని ముగ్గురికి ఫోన్లు చేసి మౌని రా, మౌని శ్రావణి రా, శ్రావణి అని ఎంతలా పిలిచాడంటే నిజంగా చాలా పిలిచాడు. అయినా సరే నేను నా బర్త్డేకి కూడా మా డాడీకి బాగోపోతే నేను మా డాడీకి ఏమన్నానంటే, డాడీ నిజం చెప్పు, నీకు బాగోపోతే నేను వచ్చేస్తాను అంటే, లేదమ్మా లేదు నాకు బాగానే ఉంది, నువ్వు బర్త్డే చేసుకున్న తర్వాత నా నేను ఈ ఇయర్ నిజం చెప్తున్నా, నా లైఫ్లో 22 ఇయర్స్లో నాకు చాలా గుర్తుండిపోయే బర్త్డే అనుకున్న ఇయర్ అదే మంత్ మా నాన్న చనిపోవడం కూడా ఇది బ్యాడ్ బర్త్డే అని కూడా అనుకోలేదు. ఎందుకంటే 22 ఇయర్స్లో ఇప్పటికి వచ్చి మా నాన్న ఎప్పుడు మాకు విష్ చేయలేదు. ఫోన్ చేసి ఎప్పుడు అట్లాంటి వాడు ఉదయాన్నే ఫోన్ చేసి నాకు విష్ చేశాడు. అబ్బా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎట్లా అనుకున్నారు అంటే మా డాడీలో విష్ చేశాడు చంద్రని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. కానీ ఆ తీరమో చూసిన మరుసటి డే మార్నింగే మరుసటి డే నా బర్త్డే అయింది 15th, 16th మార్నింగే
కాల్ వచ్చింది, అమ్మ నాన్నకి అస్సలు బాగాలేదు, ఇంటికి వెళ్తున్నాము, అదే ఇంటికి రండి అని చెప్పేసి మా మమ్మీ అన్నది. అంటే ఏమో ఏమైందమ్మా అంటే ఇలా నాన్నకి చాలా ఆయాసం వచ్చేస్తుంది అని చెప్పేసి అన్నాడు. అంటే ఏమో ఏమో లేదులే అమ్మ ఏం అవ్వదు అంటే సరే నేను హాస్పిటల్ తీసుకెళ్తున్నా అని చెప్పేసి మా డాడీకి 3 days నుంచి హాస్పిటల్ తిప్పుతున్నావు, సిలెన్లు ఎక్కిస్తున్నావు, అయినా సరే మా డాడీకి కంట్రోల్ అవుతుంది. అంటే ఫస్ట్ ఏంటంటే ఇదంతా తినేయడం వల్ల మా నాన్న మాట్లాడకపోయేవాడు, ఆయుసం మొత్తం వచ్చేసి ఆక్సిజన్ లేకపోతే మా నాన్న ఉండేవాడు కాదు. నిజంగా చెప్తున్నా, ఆక్సిజన్ లేకపోతే మా డాడీ ఉండేవారు కాదు. అయితే దానివల్ల ఏమైందంటే ఆక్సిజన్ ఇక్కడ అంటే చిన్న హాస్పిటల్లో ఆక్సిజన్ దొరికేది కాదు. అయితే నేను పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళిన ఒక 1 dayకి అంటే 2 days అయింది. అయితే మేము వెళ్ళిన తర్వాత మా డాడీ బాగానే ఉన్నారు, బాగానే మాట్లాడారు, బాగానే ఉన్నారు. అబ్బా నిజం చెప్పాలంటే ఇంకా మా డాడీ బాగానే ఉన్నారు, మా నాన్న తగ్గిపోద్దులే అని మైండ్లో అసలు నిజం చెప్పాలంటే అలాగ అవుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మా నాన్న బాగానే ఉంటాడు. ఆ డాక్టర్ చెప్పారని ఏమని ఒక బ్లడ్ టెస్ట్ ఒక రిపోర్ట్ రావాలమ్మా, ఆ రిపోర్ట్ వస్తే ఇంకా మీ డాడీకి ఏంటుందో క్లియర్ తెలిసిపోతుంది అని చెప్పేసి అన్నారు. అయితే సరే టెస్టులన్నీ చేయించినాం, అప్పటికప్పుడు అన్నీ పరిగెట్టి వెళ్ళి అందరం టెస్టులు చేయించాం. మా అక్క నేను మా అమ్మ మేము పరిగెడుతూనే ఉన్నాం. మా డాడీ అట్లున్నా సరే అయినా సరే ఆ టెస్టులు చేయించిన టెస్టులోని బాగానే ఉంది, కానీ బ్లడ్ టెస్టులు ఇవన్నీ వేస్ట్ చేశారు. ఒక్కటి స్కానింగ్ చేసిన తర్వాత మీకు కావాలంటే సైడ్ని పిక్ చేస్తా, ఎట్లా తెలుసా మొత్తం ఈ పార్ట్ మొత్తం మా డాడీకి తినేసింది. ఈ ఒక పార్ట్ క్లియర్గా ఉందంటే బాగుందని అర్థం. ఇటు పార్ట్ మొత్తం మసుగ్గా అంటే తాగిందంతా అది తినేసింది, బాడీ సైడ్ అంతా తినేసింది. కానీ అన్ని రోజులైనా సరే మా డాడీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు తెలుసా. తను అనుకుంటున్నట్టున్నాడు ఏమని, నాకేం అవ్వదు, నేను బాగానే ఉంటాను. మా డాడీ హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా మాకు మందు అడిగాడు తెలుసా. అంటే అంత ఎడిక్ట్ అయిపోయాడు మనిషి. మా డాడీ హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా మా డాడీకి నిజం చెప్పాలంటే అన్నం మందు తాగితేనే మా నాన్నకి అన్నం తింటారు, లేకపోతే తిండు. మీరు ఎంత పెట్టిన మా నాన్నకి మందు తాగితేనే అన్నం వెళ్తుంది. అయితే నేను ఏమన్నానంటే మా డాడీ 3 days ఫుడ్ లేదు, నిజంగా 3 days నుంచి మా డాడీకి ఫుడ్ లేదు, ఏం లేదు. సిలెన్తో మా డాడీకి ఎక్కిస్తున్నారు. సిలెన్తో ఎక్కిస్తుంటే ఓన్లీ 3 days సిలెన్స్కి మా నాన్న పోపం అని నిజంగా చెప్తున్నా. వాటర్ కూడా ఇట్లా గుండె పైకెత్తి అంటేనే మా నాన్న వాటర్ మింగినోడు అట్లా, లేకపోతే డాడీ ఎందుకే తాగింది ఇట్లాంటి రోజు తెచ్చుకున్నా అంటే అన్నాడు ఏమని, నేను తాగడం మానేస్తాను ఇంకా అయిపోయింది అని చెప్పి అన్నాడు. లేదమ్మా ఈ ఒక్కసారి తాగితే నేను అన్నం తింటాను, నాకు అన్నం దిగట్లేదు, నేను అన్నం తినలేకపోతున్నాను అన్నాడు. అదే వద్దు, నువ్వు ఈ టైంలో ఉండి తింటాను, ఈ టైంలో ఉండి మందు తాగుతావా అంటే మా నాన్న ఎంత ఎడిట్ అవుతాయని చెప్పు. ఆ మందుకి అంతలాగా ఎడిట్ అయిపోయారు. నేను అయితే నిజంగా ఒక్కటే చెప్పాలనుకుంటున్నా, ప్రతి ఒక్కరికి నిజంగా ఎట్లా అంటే నేను ఒక అక్కనే అనుకోండి, లేకపోతే ఒక చెల్లినే అనుకోండి, లేకపోతే ఏదైనా అనుకోండి, నిజం చెప్తున్నా ప్లీజ్ ఎవ్వరు అంత డ్రింక్ అలవాటు చేసుకోకండి. అది ఒకటి మీరు దాన్నే నిశ కింద అంటే అదే అలవాటు కిందనైతే అలవాటు చేసుకోకండి. మిమ్మల్ని నమ్ముకోడు కూడా మీ ఫ్యామిలీస్ ఉంటే, ఇప్పుడు మా డాడీని పోగొట్టుకుని ఈ ప్లేస్లో ఉన్నాను. అలాగా మీ డాడీలు కూడా పోగొట్టుకొని మీరు కూడా అలా ఉండాలనుకోవట్లేదు నేను. అదే ఒక్కటే చెప్తున్నా, తాగాలనుకుంటే మీ డాడీస్కి ప్లీజ్ ఇగో నేను ఒక్కటే చెప్తున్నా, ఎవ్వరు శాశ్వతం కాదు. అమ్మ నాన్న తర్వాత ఎవరైనా, ఎంత ఫ్యామిలీ అయినా, ఎంత రిలేటివ్ అయినా, ఎవరైనా సరే మన డాడీ మన మమ్మీ చూసుకున్నంత మంచిగా ఎవ్వరు చూసుకోరు. మా నాన్న చూసుకున్నంత నాకు ఎవ్వరు, నిజం చెప్తున్నా, ఎంతమంది ఉన్నా మా నాన్న ఇప్పటికి వచ్చి మీరు నమ్మరు, మా నాన్న ఇప్పటికి వచ్చి మమ్మల్ని కొట్టేవారు కాదు, చాలా ముద్దు పెంచారు. మా నాన్న అంత ముద్దు పెంచడం వల్ల ఎలా ఉంది నేను ఎలా తయారయ్యాను. మా డాడీ అసలు ఒక్క దెబ్బ కొట్టేవారు కాదు, మాకు ఏమనేవారు కాదు.
అట్లాంటి పేరెంట్స్ దొరకడం అంటే నిజంగా చాలా కష్టం. ప్లీజ్ నేను ఒక్కటే చెప్తాను, అంకుల్స్ అయినా ఎవరైనా ఈ వీడియో చూస్తే మాత్రం ఒక్కటే చెప్తాను, అంకుల్ మీ ఇంట్లో మిమ్మల్ని నమ్ముకొని చాలా మంది ఉంటారు, వాళ్ళ గురించి ఆలోచించి ప్లీజ్ మీరు తాగడం తగ్గించుకోండి. మీరు పూర్తిగా తాగని తాగడం ఆపేయకండి. నేను ఒక్కటే కొద్దిగా 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 మానుకుంటారండి. ఎందుకంటే ఈ డ్రింకింగ్ వల్ల నేను మా డాడీ హాస్పిటల్లో ఉన్నప్పుడు వయసులో అబ్బాయిలు ఒక 25-27 ఉన్న అబ్బాయిలు కూడా వరుసగా అదే ప్రాబ్లంతో ఉన్నారు. ప్రతి ఒక్కటి ఇప్పుడు ఒక్కటే చెప్తున్నా, మందుకు చాలా అలర్ట్ అయిపోతున్నారు ప్రతి ఒక్కరు. అందరి ఇంట్లో ఇదే ఉంటుంది, డాడీ మానకు. నాకు తెలిసి ఉండే అమ్మాయిలు ఉంటే మాత్రం ప్రతి డాడీ వాళ్ళు పేరెంట్స్ అందరికి చెప్తారు, ఏమని నాన్న ఉంటే నాన్నకి చెప్తారు కదా, తాగకు నాన్న, వద్దు నాన్న అంటే. ప్లీజ్ అంకుల్ ఒక్కసారి మీ మాట, మీ పిల్లల మాటలైనా వినండి. నిజంగా చెప్తున్నా, అట్లాంటి పొజిషన్లోకి ఇప్పుడు మేము తెచ్చుకున్నాము. ఇప్పుడు మా ఇంట్లో మేము ముగ్గురమే అయిపోయాము, ఎవరు లేరు మాకు. నిజంగా చెప్తున్నా, ఆ పొజిషన్ మీరు తెచ్చుకోకండి. ఏనాడు లేవను అంటూ పడుకుంటున్నావా? ప్లీజ్ నేను చేతులు జోడించి చెప్తున్నా, ఆ ప్రదేశం అయితే మీరు తెచ్చుకోకండి. నేను ఇంకొకటి అబ్బాయిలకు ఒకటి చెప్తున్నా, ఇంకోండి మీ ఇంట్లో వాళ్ళకి టైం ఇవ్వండి ఫస్ట్. ఇంకోటి ఏంటంటే అన్య, నేను చాలా నన్ను తిట్టుకోవాలనిపిస్తుందిరా. మా డాడీ మా మమ్మీ ఫోన్ చేస్తే నేను లిఫ్ట్ చేసేదాన్ని కాదు అసలు, నా పని నాదే. వాళ్ళు ఫోన్ రింగ్ అయినా సరే నేను లిఫ్ట్ చేసేదానిక. ఇప్పుడు మా నాన్న వాయిస్ విందామన్నా సరే మా నాన్న వాయిస్ కూడా నేను వినలేను. ఒక్కసారి మా నాన్న వాయిస్ వినాలని నాకు ఎంత ఉందో నాకు తెలుసు, నిజంగా చెప్తున్నా. ఇప్పుడు ఎంత విందామన్నా వినలేం. ఒకటి, మీ పేరెంట్స్ ఫోన్ చేస్తున్నా, అబ్బాయిలకు చెప్తున్నా, మీ డాడీ వాళ్ళు ఫోన్ చేసేటప్పుడు ప్లీజ్ ఒక్కసారి కాల్ లిఫ్ట్ చేసి, అమ్మ ఇలా ఉన్నాను, ఈ బిజీలో ఉన్నాను, ఒక్కసారి వినండి. అక్కడితే మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మీరు ఎంత ఏడవండి, మీరు ఎంత కొట్టుకోండి, మీరు ఎంత గిజ్జుకుపోండి, వాళ్ళు రారు. వాళ్ళ మాట కూడా మీరు వినలేరు. నిజంగా చెప్తున్నా. అదే ఏదైనా సరే మీ పేరెంట్స్ని ఇష్టపడండి. నిజంగా చెప్తున్నా, అందరితో లవర్స్ ఇప్పుడు అదే టైంలో మీ లవ్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తారు, అదే డాడీ మమ్మీ ఫోన్ చేస్తే లైట్ తీసుకుంటారు. నేను కూడా అంతే. ఇప్పుడు మా డాడీ ఫోన్ చేస్తాము, నేను చాలాసార్లు అది నాగేసి ఫోన్ అమ్మో ఇటు తిడతాడే అనుకుని ఫోన్ వెంటనే లిఫ్ట్ చేస్తాము. ఎందుకు అంటే వీడి మీద ఉందా ప్రేమ, వాడి మీద అంటే మా డాడీ వాళ్ళ మీద లేదా. నేను చాలు మా నాన్న ఫోన్ లిఫ్ట్ చేయక, నేను వాళ్ళని పట్టించుకోక నిజంగా నేను చాలా ఫేస్ చేస్తున్నా. ప్లీజ్ ఒక్క మనిషి మీకు కాల్ చేస్తున్నారంటే అది ఏ సిచ్యువేషన్లో ఉన్నా మీరు కాల్ లిఫ్ట్ చేయండి. ఇంకొకటి నేను ఒకటి చెప్తున్నా ఏంటంటే మీ మమ్మీ మీ డాడీకి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. వాళ్ళ తర్వాత ఏ లవర్ అయినా ఏ బాయ్ ఫ్రెండ్ అయినా ఎవరైనా సరే అగర్సే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం అనుకుంటాం వీళ్ళు చూసుకుంటారు, వాళ్ళు చూసుకుంటారు అని. వాళ్ళ ప్లేస్ వాళ్ళదే, వీళ్ళ ప్లేస్ వీళ్ళదే. నిజంగా చెప్తున్నా, మనం ఏంటి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు మనం పెంచిన వాళ్ళే మనం లైట్ తీసుకుంటాం. ఎవడో ఒక 2-3 years వచ్చినోడిని మన వాళ్ళు అనుకొని వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇస్తాం. కానీ ఎందుకు మనం వీళ్ళకి ఇవ్వం చెప్పండి? ఏంటి ఇలాంటి మనల్ని కష్టపడి పెంచలేదా? నిజం చెప్తున్నా, ఇప్పుడు నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే మా డాడీ లేకపోవడం వల్ల నేను ఇంతలాగా నేను ఆలోచిస్తున్నాను. నిజం చెప్తున్నా, ఒక్కసారి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఎంత కనిపించమన్నా కనిపించరు. నువ్వెంత గింజుకో, నువ్వెంత కొట్టుకో, రారు, నిజంగా రారు. నేను ఒక్కటే చెప్తున్నా, మీ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వండి, మీ మమ్మీ వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. ఒక్కటి మీ లవర్స్కి ఎంతో టైం ఇస్తారు, మీ లవర్స్కి ఎన్నో కొంటారు. అదే ఒక అమ్మకి మా నాన్నకి ఒక్కటి కొనేసి ఇవ్వండి, ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు. నేను ఒక్కసారి మా డాడీకి పండగ బట్టలు లేవని కొన్నందుకు నేను వెళ్ళి షాపింగ్ చేసి తీసుకొచ్చినందుకు మా నాన్న ఇప్పటి వరకు అందరికీ చెప్పుకుంటేవాడు, అమ్మో మా కూతురు తెచ్చింది అని. అది మీ గర్ల్ ఫ్రెండ్స్కి ఇవ్వండి, ఏమంటారు, ఒక రోజు గుర్తుపెట్టుకుంటుంది, ఒక నెల గుర్తుపెట్టుకుంటుందా? గుర్తుపెట్టుకోదా? మా బాయ్ ఫ్రెండ్ కొన్నాడు అనుకొని ఆమె అనుకుంటుంది. అదే మీ మమ్మీ మీ డాడీకి ఇవ్వండి, 10 మందికి చెప్పుకొని తిరుగుతాడు, అమ్మో నాకు కొడుకు కొన్నాడు, అమ్మో నాకు కూతురు కొన్నది. నిజం చెప్తున్నా, నేను అలాగని లవర్స్ని తక్కువ చేయట్లే. వాళ్ళకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇవ్వండి, వీళ్ళకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ వీళ్ళకి ఇవ్వండి. మనం ఫస్ట్
పట్టించుకోకుండా అస్సలు మానేయకండి. నిజంగా నేను అలాగే పట్టించుకోకుండా మానేసడం వల్ల నేను చాలా ఫీల్ అవుతున్నా. ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా నేను వాళ్ళ డాడీ ఫోన్ చేసినప్పుడు నేను చాలాసార్లు చెప్పాను, మోని ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడు, వాళ్ళు ఎందుకు ఫోన్ చేస్తారు అంటే అప్పుడు ఇది ఎందుకు లేదు నార్మల్గా మాట్లాడతాడు డైలీ మాట్లాడేది కదా అని ఏమంటారు పట్టించుకునేది కాదు. కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఇది ఫేస్ చేస్తుంది కాబట్టి దానికి బాధ అర్థమై మీ అందరికి చెప్తుంది. మీరు కూడా ఈ సిచ్యువేషన్లో మీ డాడీ వాళ్ళు ఇంట్లో కానీ ఎప్పుడన్నా ఫోన్ చేసినప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయండి. వాళ్ళు ఏ సిచ్యువేషన్ నుండి మీకు ఫోన్ చేస్తారో, ఎందుకంటే ఎప్పుడు ఏం జరిగిద్దో మనం ఊహించలేము. సో అనుకోకుండా జరుగుతాయి కాబట్టి ఉన్నప్పుడే మన అమ్మ నాన్నని బాగా చూసుకోవాలి. నేను మొన్న కూడా చెప్తున్నా, అప్పుడు కూడా అదే చెప్తున్నా, ఉన్నప్పుడు మాత్రమే మనం చూసుకోగలం. వెళ్ళిపోయినాక అబ్బాయి ఇలా మా నాన్న ఇలా చూసుకుంటే బాగుండు, మా అమ్మని ఇలా చూసుకుంటే బాగుండు అని మనం ఎంత బాధపడినాం. ఇప్పుడు మోని ఎంత ఏడ్చినా వేస్ట్. ఎందుకంటే ఉన్నప్పుడు చూసుకుంటేనే మనం ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉండగలం. మా నాన్నని బాగా చూసుకున్నారా ఉన్న రోజులన్నీ అని మనం అనుకోగలం. ఇప్పుడు మిస్ అయినాక అదే మా నాన్నని నేను చూసుకోలేదని బాధపడితే మనకేం రాదు. సో మోని బాధపడుతుంది, ఈ బాధ ఎప్పుడు పడుతూనే ఉంటుంది ఎందుకంటే అది చేయలేకపోయింది. సో ఆ బాధ మీరు పడొద్దని మీకు చెప్తుంది. సో నేనైతే మీరు నమ్మరు, మా డాడీ ఐఫోన్లో రికార్డ్ అవుతాయి కదా, ఆ రికార్డులు వింటూ నేను ఎంత ఏడుస్తున్నానో నాకు తెలుసు. అమ్మో మా నాన్న వాయిస్ ఇదేనా ఉంది అని, అంటే ఐఫోన్లో ఫోన్ లిఫ్ట్ చేయకపోతే రికార్డ్ అవుతుంది. అది పాత రికార్డులు అన్ని వినుకుంటా ఇప్పుడు నిజంగా చెప్తున్నా. మీరు అనుకుంటారు మన పేరెంట్స్ అంటే పేరెంట్స్ పోతే ఏంటి అనుకుంటాం, పేరెంట్స్ పోతే వీళ్ళు కూడా అంతలా ప్రేమిస్తారని. నిజం చెప్తున్నా, ఎవ్వరు ప్రేమిరు. నీ రిలేటివ్ కూడా నీతో రాడు, నీ దగ్గర పైసా ఉన్నా వాళ్ళు అంతవరకే. నిజం చెప్తున్నా, వాళ్ళు ఎవ్వరు అలా ఏమి రారు. నిజంగా రిలేటివ్స్ అన్న మాటలు వాళ్ళు ఇంకా బాధ పెడతారు కానీ ఒక్కటి సపోర్ట్ చేసేటోళ్ళు ఉండరు. అలాగా నీకు సపోర్ట్ చేసేటోళ్ళు ఉంటే మాత్రం నువ్వు చాలా లక్కీ. నిజంగా చెప్తున్నా. సో గైస్ ఏం చెప్తున్నామంటే, సో ఎవరు డ్రింక్ చేయకండి అండ్ పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వండి. వాళ్ళు ఎందుకు కాల్ చేస్తున్నారో అర్థం చేసుకోండి, కాల్ మాట్లాడండి. మళ్ళీ లేనప్పుడు బాధపడే కన్నా ఉన్నప్పుడే మంచిగా హ్యాపీగా చూసుకోండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే చాలామంది అన్న మోనితో మాట్లాడించండి, ఇన్ని రోజులు మాట్లాడేది నీకు కారణం ఇప్పుడు మాట్లాడించినందుకే ఇప్పుడు మాట్లాడుతుంటేనే ఏడుస్తుంది. సో మళ్ళా మేము దాన్ని నాకు గుర్తు వస్తుంటేనే ఏం నాన్న నేను తీసుకోలేకపోతున్నాను. నిజంగా చెప్తున్నాను, బాధపడిపోతుంది. సో అందుకని మేము ఇన్ని రోజులు దాన్ని ఎక్కడ చూపించకుండా అట్లా పెట్టినాం. సో ఇప్పుడు క్లారిటీ ఎందుకంటే దీనివల్ల ఒక 10 మంది చేంజ్ అవ్వాలి, దానికోసం మాత్రమే. అవునిగో మీ డాడీ అంతా మంచిగా చూసుకుంటామని చెప్తే మేము ప్రామిస్ చేయలేము, కానీ మేము చేయాల్సింది చేస్తాం. ఒక అన్నలాగా మేమిద్దరం నీకున్నాం. ఏ ఆపద వచ్చినా ఎటువంటి సిచ్యువేషన్ ఉన్నా జస్ట్ ఫోన్ చేయి. ఇంతకుముందు నీకు చెప్పినా చేయాల్సింది చేసినాం మా అయినంత వరకు. సో ఇక ముందు కూడా నీకు నిజంగా ప్రాబ్లం ఉంది అంటే దానికి మేము రెడీ. టైంపాస్ ఎంజాయ్, నీకు నాకు డబ్బులు కావాలి దాటి వీటికి కాకుండా నీకు నిజంగా నీకు ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం అది వర్త్ అనిపిస్తే దానికి 100% మేము ఉంటాం. అది ఆఫ్ కెమెరా కాదు, ఆన్ కెమెరా ఆఫ్ కెమెరా చెప్పేది అది. సో మీ అందరికీ అది చెప్తాం. మేము మాకు తెలిసింది అది, నాకు కానీ రిషిగానికి అవసరంలో ఆదుకునే టైమే అప్పుడే చూపిస్తాం ప్రేమలు మేము. ఇంకా ఖాళీ టైంపాస్ అప్పుడు చూపించడం మేమైతే కాదు. సో ఇవి చూసినా కొంతమంది మారుతారేమో అనుకుంటాం. అంకుల్సే కాదు, చాలామంది యూతే చాలామంది ఖరాబ్ అయిపోతుంది. చిన్న పిల్లలు తాగుతున్నారు. సో కొంచెం చూసి జాగ్రత్త. నేనైతే నమ్మను ఏదో వీడియో చెప్పినంత మాత్రం చేంజ్ అవుతున్నంటే నేను నమ్మను. ఎందుకంటే ఏదైనా సరదాగా స్టార్ట్ అయిపోతుంది, సరదాతోనే ఉంటుంది ఫ్రెండ్స్తో. అది కాస్త వీకెండ్స్ అవుతుంది, వీకెండ్స్ కాస్త డే బై డే అవుతుంది, డే బై డే కాస్త డైలీ అవుతుంది, అది కాస్త హ్యాబిట్ అయిపోతుంది ఇంకా డైలీ. సో ప్లీజ్ అవాయిడ్ చేసేయండి. అండ్ నిజంగా మన సబ్స్క్రైబర్స్ నిజంగా దేవుళ్ళు అన్న, మనం హ్యాపీగా ఉన్నప్పుడు వస్తుంది కదా, కానీ మనం సాడ్లో ఉన్నప్పుడు లోలో ఫీల్ అయినప్పుడు మన కోసం ఉంటుంది చూడన్న సపోర్ట్ కింద. నిజంగా మేము ఈ టీంకి రావడం చాలా అదృష్టం.
మాకు మీరు చూపించే ప్రేమకి మీరు చెప్పే మాటలకే మాకు ఇంత ధైర్యం వచ్చి మేము ఇట్లా మాట్లాడుతున్నాం అంటే అది మీ వల్ల. నిజంగా ఆ రోజు అయితే మా డాడీ చనిపోయిన రోజు మీరు నమ్మరు, నా ఫ్యామిలీ కూడా ఎవ్వరు ఇట్లా వచ్చి మౌని ఏం బాధపడకు, నా భుజం ఎవరు తట్టలేదు. నిజంగా చెప్తున్నా, మౌని బాధపడకు, ఏం అవ్వదు, మేము ఉన్నాంలే అని నాకు ఎవ్వరు సపోర్ట్ చేయలేదు. ఇన్స్టాగ్రామ్లో సపోర్ట్ చేసేది నిజం చెప్తున్నా. ఎస్ఆర్టీలో ప్రతి ఒక్కరు నిజంగా నాకు చాలా వరకు సపోర్ట్ చేసి మా డాడీ చనిపోయాడని నా ఫ్రెండ్స్ కూడా ఏదో ఒక 5 జాను ఎవరు సంథింగ్ మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, వీళ్ళు వచ్చారు. కానీ అప్పటికప్పుడు నిజం చెప్పిన ఎస్ఆర్టీలో ప్రతి ఒక్కరు అప్పటికప్పుడు వాళ్ళు రాకపోయినా సరే నాకు ఫోన్లు చేసి చెప్పారు, మౌని మేము రాలేపోయి మా సిచ్యువేషన్ చెప్పారు. అప్పటికప్పుడు ఏంటి కార్లో అప్పటికప్పుడు అందరూ వచ్చి ఎంత సపోర్ట్గా అంటే మీరు నంబర్ కొంతమంది సొసైటీ వరకు రాలేపోయారు మా ఇంట్లో వాళ్ళు, అంటే దగ్గర వాళ్ళు. కానీ వీళ్ళు అప్పుడు కూడా వచ్చి అక్కడ కూడా మా డాడీతో అంత తోడుగుండి నిజం చెప్తున్నా ఈ ఎస్ఆర్ టీంలోకి నేను రావడం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. నాకు ఫ్రెండ్స్ లేరు అనుకుని చాలా బాధపడాను, కానీ ఇక్కడ చూపించే ప్రేమ నేను చాలా అంటే చాలా ఫిదా అవుతున్నా. ఎందుకంటే అన్నయ్యలు అంత ప్రేమిస్తారు నాకు, రిషాన్ అయినా శ్రీ అన్న అయినా నిజం చెప్తున్నా వీళ్ళిద్దరు చాలా అంటే చాలా ప్రేమిస్తారు. ఇంకోటి రిషాన్ రాలేపోయాడు, కానీ శ్రీ అన్న వచ్చాడు అమ్మ నీకేమవుతుంది ఎంత అయితే అంత. నిజం నా ఫ్యామిలీకి కూడా అనలేదు, నేను మా మమ్మీకి కూడా ఈరోజు ఇదే చెప్పా, అమ్మ మీ నాన్న కానీ నీకెవ్వరు మీ ఇంట్లో వాళ్ళు కానీ ఎవ్వరు నీకు రాలేదమ్మా. నీ ఈరోజు శ్రీహన్ వచ్చి ఏమన్నాడు తెలుసా, అమ్మ నీకు ఎంత అయితే అంత నేను పెట్టుకుంటా, నేనున్నా అని చెప్పి నాకు అంత సపోర్ట్గా నిజం చేయద్దు అంటాడు. అది అంటే ఒక మనిషి మంచివాడే కాదా అని నిజంగా కష్టాలు లేనేటప్పుడు అన్ని హ్యాపీగా ఉండేటప్పుడు తట్టినోడు వాడు అది మనిషి కాదు. కష్టం ఉండేటప్పుడు నీకు ఏ తోచలు లేకుండా నిన్ను భుజం తట్టుతాడు చూడు, అది నిజంగా చెప్తున్నా. ఆ విషయంలో అయితే నేను ఇంకో హ్యాపీగా ఫీల్ అయినా. ఇంకోటి ఏంటంటే నేను రియల్గా చెప్తున్నా, నాగార్జున దొరకడం కూడా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ప్రతిదీ వాడు నన్ను మంచి చూసుకున్నా. ఈ కాలంలో ప్రతి ఒక్క అబ్బాయి వాళ్ళ అవసరం తీర్చుకొని వెళ్ళిపోయి అబ్బాయిలో ఉన్నారే, కానీ ఏ రోజు చేయి పట్టుకొని ఇది అనుకొని నీకు కష్టం వచ్చినా నేను నిజం చెప్తా. శ్రీ అన్న తర్వాత నాకు వితిన్ సెకండ్లో ఆడు మాటల్లో నాకు చూపించకపోయినా నాకు మెసేజ్ చేసి చెప్పాడు, నువ్వు ఇక్కడ నుంచి బాధపడకు, నేను కూడా ఉన్నాం కదా, మన ఇద్దరం కష్టపడి మన ఇప్పుడు నీకు సింగిల్ పేరెంట్, నేను సింగిల్ పేరెంట్, నాకు డాడీ లేడు నీకు డాడీ లేడు అని నిజం చెప్తున్నా. అలా అన్నాడు, నాకు అంత తోడుగా ఉన్నాడు. నేను ఇంకోటి నమ్ముతా, మా నాన్న ఎక్కడికి వెళ్ళిపోడు నాగార్జున రూపంలోనే. అందరూ అన్నారు నీకు ఎక్కడికి వెళ్ళిపోడు ఆడ రూపంలోనే మా నాన్న ఉంటాడని. నేను నిజం చెప్తున్నా, మా నాన్న చూసుకుంటాడు, నాకు ఆ నమ్మకం ఉంది. అది కూడా నాగార్జున రూపంలోనే ఉంటాడని అదైతే నేను పిచ్చిగా నమ్ముతున్నా. డాడీ నువ్వు నా మాట ఒకవేళ నువ్వు నా మాటలు వినకపోవచ్చు, అంటే వినొచ్చు కానీ నన్ను చూడలేకపోతావేమో. నిజం చెప్తున్నా, నా పెళ్ళి కూడా చూడలేదు. మా నాన్న ఎంతో అనుకున్నాడు నా పెళ్ళి చూడాలి అని, కానీ అది కూడా చూడలేకపోయాడు. కానీ నిజం చెప్తున్నా, నీకు ఇలాంటి మంచి అల్లుడు దొరికాడు, నువ్వు చాలా హ్యాపీ ఫీల్ అవ్వడాడు. నిజం చెప్తున్నా, ఇంత మంచిగా చూసుకుంటున్నాడు ప్రతి విషయంలోని ప్రతి దాంట్లోని, నాకు అది చాలు. అంతే. సో మా లైఫ్ మళ్ళీ న్యూగా స్టార్ట్ చేస్తాం, కొన్ని రోజులు టైం పట్టింది, కొంచెం అర్థం చేసుకోండి. సో ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్లీజ్ ఈ వీడియో చూసి ఎంతోమంది మారుతారని కోరుకుంటున్నాం అంతే. సో మేము ఫేస్ చేసిన ఫ్యామిలీ ఇష్యూస్ మీరు ఫేస్ చేయొద్దు, అదే మేము కోరుకునేది. సో అంతే. సో ఇంకొక కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాం. అండ్ ఈ వీడియో నుండి ఏదో ఒక చిన్న విషయం నేర్చుకున్నారని, అండ్ అందులో ఉండి కొందరైనా మారుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ప్రతిదీ సడన్గా ఏది అలవాటు అయిపోతుంది మనకి, చిన్నగానే అన్నీ అలవాటు అయిపోతాయి, తెలియకుండానే అలవాటు అయిపోతాయి, సరదాలోనే అలవాటు అయిపోతాయి. సో ఆ సరదాకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది, అంతమించి ఏం చెప్పలేం. సో ఇంకొక కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్.